ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. సంతనూతలపాడు అంబేద్కర్ నగర్లో గురువారం జరిగిన సభలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 81 మంది గ్రూపు సభ్యులకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీఎం సుధాకర్, తహసీల్దార్ రామానాయుడు, ఎంపీడీఓ ప్రసాద్, ఎంపీపీ బి విజయ, జెడ్పీటీసీ డి రమణమ్మ, వేమ శ్రీనివాసరావు, దుంపా చెంచురెడ్డి, సర్పంచ్ డి నాగమణి పాల్గొన్నారు. వేమ శ్రీనివాసరావు గారికి మిగిలిన అధికారులందరూ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాము. సరే, ఇక్కడ మనం ఎస్సీ సప్లాన్ని మొత్తం మనకి 102 మందికి మనం అప్లై చేయడం జరిగింది సార్. మన హరిజన వాళ్ళని ఇచ్చారు. దాదాపు 107 ఇంటి పట్టాలు, 85 మంది టీచర్లు ఇచ్చాం. ఎస్సీ గారి 101వ జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ రోజు కార్యక్రమం పెట్టుకున్నామని అనుకున్నాం. ఆ రోజు అనివార్య కారణాల వల్ల ఆయన హైదరాబాద్ వెళ్తాం. ఈ కార్యక్రమాన్ని ఆ రోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఈరోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఈరోజు జరుపుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన హరిజనవాడకు సంబంధించి దాదాపు 81 మందికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మనం 40 నుంచి 50,000 రూపాయల దాకా దాదాపు 32,60,000 ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మనం పంపిణీ చేస్తాం. అలాగే ఇంకా ఎవరైనా ఈ హరిజన వాళ్ళు అర్హుల నుండి సప్లాన్ నిధులు వారి కుటుంబానికి అవసరమైతే వారు కూడా దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి కూడా ఇస్తాం. అలాగే ఓటీఎస్ మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన గతంలో హౌస్ నిర్మాణం చేసుకొని బకాయిలు ఉన్నాయి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలను పూర్తిగా రద్దు చేసి ఆయన నిర్మాణం కోసం ఖర్చు పెట్టినవి రద్దు చేసి 10,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఓటీఎస్ ఈ రోజున మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా మనం పంపిణీ చేసుకున్నాం. అలాగే గృహ సంకల్పం కింద మనం కాలనీలు ఇచ్చాం. ఆ కాలనీలో గతంలో మనం పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా మనం ఎవరైతే మనం ఇచ్చే పట్టాలు బేసి పట్టాలు వేసుకొని ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారో వారికి కూడా ఈ రోజున పట్టా మన సంతనూతలపాడు మండలంలో అలాగే మన సంతనూతలపాడు గ్రామంలో పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో దాదాపు 800 మంది పట్టాదారులకు మనం ఇక్కడ పట్టాలు ఇచ్చాం. ఇంకా దాదాపు 400 మంది దాకా అప్లై చేసుకున్నారు 2వ లిస్టులో. అవి కూడా తొందరలో మన ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారితో కూడా మాట్లాడించాం. 90 డేస్ కింద అవి కూడా తొందరలోనే మంజూరు చేయించి అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తొందరలోనే మన కార్యక్రమాలు కూడా చేసుకుంటాం. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు జరగాల్సిన ఆ కార్యక్రమాన్ని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున చాలా బాగా ఎత్తున ప్రభుత్వం కూడా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేదానికి నగరాల కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఇక్కడ అంబేద్కర్ గారి భవనంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ ఈ సభలో మనం ఇచ్చుకొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చూసుకున్నాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ సభ్యులు గారు ముఖ్య అతిథులు చేశారు. అలాగే డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, అలాగే వేమ శ్రీనివాసరావు గారు, నాగులపాడు కన్వీనర్ కోటరావు గారు, ఇంకా ఈ కార్యక్రమానికి డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ కొమ్మూరు సుధాకర్ గారు, అందరూ చాలామంది పెద్దలు వచ్చారు. ఈ పెద్ద సమక్షంలో ఇంత మంచి కార్యక్రమం మనం మీ మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో పనికిరాకుండా ఉండే డీకే ల్యాడ్స్ సంబంధించి పూర్తి స్థాయి అధికారం మీకు అప్పచెప్తూ దాని మీద పూర్తిగా కూడా మీరు కట్టొద్దని దుష్ప్రచారం చేశారు. వాళ్ళ గవర్నమెంట్లో 50,000 మంది చేత కట్టుకొని ఆ కాగితాలు ఇచ్చారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రద్దు చేసి ఈ పట్టా కాగితం మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎండిఓ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. 192 గ్రూపులకి 35 లక్షల రూపాయలు 2021 సంబంధించినటువంటి అమౌంట్ కూడా గ్రూపుల్లో ఖాతాలో జమ చేయడం జరిగింది సార్. అదేవిధంగా రుణమాఫీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరికి థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారిని మాట్లాడుతూ రమణమ్మ గారికి, ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సచివాలయం సిబ్బందికి, వాలంటీర్స్కు, డ్వాక్రా మహిళలకు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన జగనన్న మనకు ఎంతో మేలుకరంగా చేస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా గుర్తించుకొని మనకి ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఇచ్చేసిన మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు మీ అందరూ రేపు 2024 మన జగన్ సీఎంగా చేయాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన శాసనసభ్యులు పీజీఆర్ సుధాకర్ బాబు గారికి, అదేవిధంగా మన కన్వీనర్ మండల కన్వీనర్ గుంబా చెంచిరెడ్డి అన్న గారికి, జడ్పీటీసీ రౌణమ్మక్క గారికి, షేర్పూర్తి జడ్పీటీసీ వేమశీల అన్న గారికి, ఎండిఓ గారికి, ఏపీఎం గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, సర్పంచ్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో లేని ఇంత విధంగా మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ముందుగా మన అక్క చెల్లెళ్ళ కోసమే 50% రిజర్వేషన్ కానివ్వండి, దళిత మహిళలైన సామాన్యురాలని నేను ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అది ముఖ్యమంత్రి గారి ఇచ్చిన పుణ్యమే. నాకు ప్రతి ఒక్కరూ అది గుర్తుంచుకొని ఎక్కువ ప్రాధాన్యత మన అక్క చెల్లెళ్ళ కోసమే మన జగనన్న ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మన పీజీఆర్ సుధాకర్ బాబు గారు గెలిపించుకొని మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారని మనకి ఇచ్చిన అవకాశం. ఎన్ని పథకాలు పిల్లలకు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఎన్ని పథకాలు వస్తున్నాయి మనకి. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలకి, వేదిక ముందున్న డ్వాక్రా మహిళలకి అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమం అంబేద్కర్ గారి 130వ జయంత్యోత్సవాల సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఓటీఎస్ ద్వారా 10,000, 5,000 కానీ 10,000 అలా కట్టించుకొని ప్రతి ఒక్కరికి అది లోను మాఫీ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఇంకా అది అవ్వదు, వీళ్ళు గవర్నమెంట్ వారు కట్టించుకుంటున్నారని చాలామంది నాతో కూడా చెప్పడం జరిగింది. కానీ అలా కాదు, అందరూ కట్టవాళ్ళు ఎవరైనా ఉన్న మిగతా వాళ్ళకు కూడా చెప్పి అది కట్టించి అది సొంత ఇండ్లు మనకి సొంత ఇల్లు వచ్చే మార్గం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఆసరా ద్వారా వచ్చే డబ్బులు కానీ, సున్నా వడ్డీ ద్వారా కానీ ప్రతి ఒక్కరు అవి వినియోగించుకోవాలా. ఈ ఎస్సీ సప్లాన్ కింద వచ్చాయి కానీ మళ్ళీ మనం జాగ్రత్తగా కట్టాలంటే మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలా. అట్లాగే ఇళ్ళ పట్టాలు ఇచ్చాము కానీ చాలామంది కట్టట్లేదు. ఇల్లు లేదు, మాకు ఇళ్ళ పట్టాలంటే ఎంతో ఖర్చు చేసి గవర్నమెంట్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి స్థలాలు కొని పట్టాలిస్తే ఎవరు ఇల్లు కట్టట్లేదు, చాలామంది కట్టట్లేదు. కట్టకపోతే కనీసం ఏం చెప్పినా కానీ కట్టట్లేదు. కానీ అవసరం ఉన్న వాళ్ళకి కొంతమందికి రాలేదు. మీరు ఎవరైనా కట్టుకోని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఇచ్చినా కట్టుకుంటారు. దయచేసి మీరు ఇదంతా గుర్తించి ఇల్లు త్వరగా కట్టి మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ పెత్తనం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్మాడు. నువ్వు చదువుకుంటే ఇల్లంతా చదువుకుంటుంది. నువ్వు బంగారం దాచిపెడితే ఆ బంగారం బిడ్డలకి కనిపిస్తుంది. నువ్వు ఇల్లు కట్టేట్టుగా భర్తని జాగ్రత్తగా చేస్తే ఆ ఇంటికి ఇల్లు అమలుతుంది. ఆ సూత్రం ఆయన ఎప్పుడో కనిపెట్టి
మనందరికీ బాగా బోధించి సమీకరించి మనందరం బాగా బతకాలని కోరుకున్న మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు ముందు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ జై భీమ్ చెప్తున్నారు. అది ఒక వారిని స్మరించుకుంటూ వారు చూపిన బాటలో నడవటం, చించిరెడ్డి గారు లాంటి నాయకులు వారిని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మార్పు రావాలని ప్రయత్నం చేయటం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఏదో న్యాయం చేయాలని తప్పించడం ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ఈ క్రమంలో ఈ శుభ సందర్భంలో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మీరు నన్ను ఉంచినందుకు మీ ఓట్లతో మీ హక్కుతో మీరేసిన ఓట్లతో ఈ స్థితికి నన్ను చేర్చిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు మరి ముఖ్యంగా మహిళా తల్లులకు పాదాభివందనం శిరస్సు వంచి నేను నాకు సదవకాశం కల్పించినట్టు 3 కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మన ముందు. ఆ 3 కార్యక్రమాల్లో తొలిది ఎస్సీ సబ్ ప్లాన్ కింద 30,60,000 రూపాయల డబ్బుల్ని ఎన్ని గ్రూపులైనా 81 మంది మా సుధాకర్ లిస్టు తయారు చేసి ఇచ్చారు. ఇంకా ఎవరికైనా కావాలని ఉంటే వెంటనే మీరు సుధాకర్ని ఎంపీడీఓ గారిని చెంచెడ్డి గారు తీసుకెళ్ళి కలిసండి. మీ అందరికీ సప్లైన్ ద్వారా చేయాల్సిన మేళ్లను చేసే కార్యక్రమం చేస్తాం. రెండో కార్యక్రమం, మనకి ఇల్లు కట్టుకున్నాం, ప్రభుత్వం సహాయం చేసింది, అది మన పేరు మీద లేదు. ఇల్లు మనదే, మనమే ఉంటున్నాం, డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది, ఓ 10,000 20,000 ఇంకా ప్రభుత్వానికి మనం కట్టాలి, వాళ్ళు మనకి రిజిస్టర్ చేయాలి. ఇది ఎప్పటి నుంచి ఎంఆర్ఓ గారు ఎప్పటి నుంచి ఇల్లు ఇలా రిజిస్టర్ కాకుండా ఉన్నాయి? ఒక 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వంచే నిర్మించబడిన ఇంటికి హక్కుదారులుగా మనకి అవకాశం లేదు. అర్థమైతే నీకు అమ్మటానికి వీలు లేదు, తాకట్టు పెట్టడానికి అసలు అవకాశం లేదు. కొడుకు వారసత్వంగా రాసిద్దామంటే పేపర్ రాసిస్తే అది చల్లదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు బాగా బట్టలు నొప్పితే డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు మన దగ్గర ఉన్నాయని ఒక ఆలోచన చేశాడు. డబ్బులు వృధా పోకూడదు, ఆ డబ్బులు మళ్ళీ అమ్మకే ఉపయోగపడాలని నీకు హక్కుదారులుగా చేయడం కోసం ఓ ఓటీఎస్ అనే పథకం తెచ్చాడు. దాని ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు అన్యాక్రాంతంగా ఆస్తి మీకు హక్కుదారులుగా చేస్తే నువ్వు రేపొద్దున పిల్లలకి పెళ్లిళ్ళైనా కరెంటాలైనా ఇరుకు ఇబ్బంది అయినా లేదా ఆరోగ్య సంబంధిత అంశాలైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాడిని తీసుకెళ్లి తనఖా పెట్టి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు. వేమాసింగ్ లాంటి వాటి దగ్గర తనఖా పెడితే 1 నిమిషాలు అర్పిస్తాడు. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే వాడి పెళ్లికి కట్నం కింద రాసియచ్చు. ఇప్పుడు నేను ఓటీఎస్ లబ్ధిదారులో ఒక్క పర్సన్ని నేను ప్రశ్నిస్తాను. ఒక్కరిని పిలవండి అన్నారు గారు. ఓటీఎస్ లబ్ధిదారుల్లో ఈరోజు మనం డాక్యుమెంట్ ఇచ్చే ఒక లబ్ధిదారు ఇక్కడ ఉంది, నా ముందు బుక్ ఉంది, పేరు ఒక పేరు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్ర ఖజానాకి సంబంధించిన అనగా కుటుంబం సంబంధించిన సంపదని ఏ బిడ్డకి ఎక్కడ అవసరం ఉందో ఆ బిడ్డకి పంచే తండ్రే కావాలని ప్రతి కుటుంబం కోరుతుంది. ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు అనగా దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు 80% మంది జనాభా ఉన్నారు. 20% మంది పెద్ద కులాలు ఉన్నాయి. ఈ 80% మంది జనాభాకి పంపకాలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఏముందండి? పప్పు బెల్లాల్లాగా రాష్ట్ర సంపద మొత్తాన్ని ఎస్సీలకు బీసీలకు పంచుతున్నారని చెప్పాడు. అంటే నీకు ఇచ్చే ఆసరా, నీకు ఇచ్చే వైఎస్ఆర్ చేయూత, నీకు ఇచ్చే అమ్మఒడి, నీకు ఇచ్చే నాడు నేడు పథకాలు లాంటి పథకాలన్నీ వాళ్ళకి ఎలా కనపడుతున్నాయి? పప్పు బెల్లాలు. ఏం చేయాలి? ఇప్పుడు చీపు కట్ట తిరగేసి రేపొద్దున బొట్లో చెండు దోపి ఎవరా పాటుకో నాకు అన్నం పెడితే నువ్వు నీ నాయకులు రాష్ట్రంలో చెప్పింది ఏందిరా? పప్పు బెల్లాల్లాగా ప్రజలకు పంచే. ఎవరికి పంచుతావు? మనం నా రాజ్య సంపదని, ఈ రాష్ట్రానికి సంబంధించిన డబ్బుల్ని, అనగా ఈ కుటుంబానికి సంబంధించిన డబ్బుల్ని కుటుంబ బిడ్డలకు పెట్టాలో లేదా కనపడని సింగపూర్ లాంటి భవనాల నిర్మాణాల కోసం అమరావతిలో నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కోసం పెట్టాలో పెంచుకుందామని చెప్పండి. అందుకే మీ అందరికీ ఈ రోజున సర్వీనంగా మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ టీజర్ సుధాకర్ బాబు ఈ 3 సంవత్సరాల కాలంలో
మీరిచ్చిన ఓట్లతో గెలిచిన నేను శాసనసభ్యులైన రోజు నుండి అలు పెరగకుండా, ఎక్కడ వేషాలు కలగకుండా, కరోనా వచ్చినా దాని అమ్మ మగడొచ్చినా మీతోనే మధ్యలో ఉన్నానని సవినీయంగా చేతులు జోడించి మనం కరోనా వచ్చింది, కష్టం వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది, ఇంచి కూడా ఎక్కడి నుంచి తరగదు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటుపోయారు? ఈ రోజు వచ్చి వీధుల్లో లాంతర్లు తీసుకొని తిరిగారంట. అక్క ఏంటి దారి మనకు కనపడి కాదు, వాళ్ళకి కనపడి. బాబు పరిపాలనలో ఏం చేయాలి అర్థం కాక దిక్కుదోచన పరిస్థితుల్లో దారులన్నీ మూసుకుపోయి లాంతర్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగారు. ఏం చెప్తాడు? మనం ఏం చేయాలంటే అక్క, అబ్బాయి మీరు కనుక మా ఇంటి దగ్గరికి వస్తే అమ్మఒడి డబ్బులు 15,000 కాదు 20,000 ఇస్తారండి. ఏం చెప్పాలి మనం? తెలుగుదేశం పార్టీ వాడు ఎవడొచ్చినా ఏం చెప్పాలి మనం? అమ్మఒడి డబ్బులు 15,000 కాదు 20,000 ఇస్తే మాలమాలి పనుల్లోకి రండి. ఏం పేర్చి ఉంది మనకు? వైఎస్ఆర్ చేయుత డబ్బులు 18,750 కాదు 25,000 ఇస్తే రండి అంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలంట. ఏదో పట్టాలు ఈ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు, దళితులకు, బలహీన వర్గాలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ జగన్మోహన్ రెడ్డికి పోటీగా బాబు వస్తాడట. ఆ బాబుకి 74 ఏళ్ళు ఆల్జీమర్స్. నేను అబద్ధం చెబుతున్నాను, నిజంగా. ఒక్కోసారి లోకేష్ పేరు కూడా మర్చిపోతాడంట. వాళ్ళకి సార్ లోకేష్ అంటే లోకేష్ 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 అంటారు. అంటే ఇప్పుడు చెప్పిన మాట రేపు పొద్దునకి గుర్తుంది. అంటే వృద్ధ సింహం వృద్ధులైపోయి మైండ్ దొబ్బి అతను ఒక పక్కన నవ్వి ఉంటుంది. 46-47 ఏళ్ళు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మన బిడ్డలను చూస్తాడు, మన బిడ్డలందరినీ చదివిస్తాడు, మన బిడ్డలందరినీ నాడు నేడు పేరుతో ఫ్యాన్ కింద కూర్చోబెడతాడు. కూర్చోడానికి బల్లేస్తాడు, బల ముందు కుర్చీ వేస్తాడు, కుర్చీ మీద బిడ్డలు వెళ్ళే బాత్రూమ్ బాగా కట్టిస్తాడు. నేనేం అబద్ధం చెప్పానా? ఏం మాట్లాడద్దు. మనం సంతరోజు రోడ్ల మీద గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు వచ్చినా సంతరోజు ఆ చివరి నుంచి నేను మా సోదరుడు దుంప చెంచినట్టు నా భుజం మీద చేసుకొని మేము ఇద్దరు అలా వస్తాం. బిఎన్ విజయ్ కుమార్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మడండి. వాళ్ళు వచ్చి ఈ సంతరోజు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుందాం. దుంప చెంచినట్టు నాయకత్వంలో మీ తమ్ముడు టీజీఆర్ సుధాకర్ బాబు ఈ ఒక్క సంతలూపాడు గ్రామంలోనే ఏం చేశామో, మా పరిపాలన ఏం జరిగిందో, వాళ్ళ పరిపాలన ఏం జరిగిందో లెక్కలు సొంతగా తెలుసుకుందాం. ఏం తమ్ముడు చెప్పు మళ్ళీ? ఒక్క సంతలూపాడు గ్రామంలోనే 3 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు వేసామే. ఏం చెబుతారు మీరు? ఈ భవన నిర్మాణం కోసం నేను అడిగాను. ఇక్కడ రమణ మాకు చెవులు అడిగాక మనం వచ్చినప్పుడు ఏందాక భవనం పడుతుంది, ఇప్పుడు ఏందాక ఇస్తుంది, మనమే కదా చేసామంటే ఇటు మళ్ళీ చెంచినట్టు అడిగా డబ్బులు ఎంత ఖర్చు అయిందన్నా అని. ఎంత అయిందా? 6 లక్షల రూపాయల దాకా పెట్టాడు. నమస్కారం. నన్ను డబ్బులే డబ్బులు, గుంజుడే గుంజుడు, చెంచినట్టు పక్క ఊరి గురించి అడగడమ్మా. చిన్నగా అడుగుతాడు, జనం ముందే వాడు ఊరు కట్ చేయండి సార్, ఈ ఊరు కట్ చేయండి అంటాడు. అందరూ భయపడతారు సార్, మరి సత్రం పడసానికి లేదు సార్ అని. ఇచ్చాను కదా అన్ని గ్రామాలతో పాటు నీకు కూడా అందరికీ పెడతారు. అట్ట కాదు సార్, నాకు కొంచెం వడ్డనా ఎక్కువ వేయాలి అంటే స్వగ్రామాన్ని, స్వస్థలాన్ని పట్టించుకోలేని వాడు, స్వగ్రామాన్ని సరిగ్గా పరిపాలించలేని వాడు మండలాన్ని ఎలా పరిపాలిస్తాడని చెప్పి ఎవరైనా అంటే, ఈ రోజున ఈ సంతరూపాల గ్రామంలో ఆ రోజు నుండి ఎక్కడ దాకా పోదాం? ఐ లవ్ యూ సంతరూపాడు పోదాం. ఎటు చూసినా రంగులే. రిజిస్ట్రేషన్ భవనంతో చెంచిరెడ్డి గారికి ఏం పని? దాన్ని ఆధునీకరించాడు. అంబేద్కర్ భవనాన్ని ఆధునీకరించాడు. ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆధునీకరించే కార్యక్రమం ఏమీ వద్దు. సంతరూపాడు నియోజకవర్గం మొత్తం మీద ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కట్టుకొని ఒకేసారి మధ్య మండల హెడ్ క్వార్టర్స్ అయిన ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్దాం. ఏమండి ఎంపీడీఓ గారు, ఎన్ని లక్షలు అయింది ఇప్పుడు ఖర్చు? 15 లక్షల రూపాయలతో. ఏం 15? సుమారుగా 60-70 లక్షల రూపాయలతో ఒక్క ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆధునీకరించే కార్యక్రమం. అందాక ఎందుకు మనందరం ఉపయోగించుకునే బస్ స్టాండ్ ముందున్న ప్రాథమిక పాఠశాల అలా లెక్కలు చెప్పుకుంటా పోతే పోలీస్ స్టేషన్, ఐ లవ్ యూ సంతరూపాడు, కరెంట్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు, సొసైటీ భవన నిర్మాణం. అంటే తండ్రికి పుట్టిన బిడ్డలైన మనం కూడా చాలా జాగ్రత్తగా మన చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ అభివృద్ధి చేసుకుంటూ, ఆస్తులు సమకూర్చుకుంటూ, బిడ్డలందరూ చదివించుకుంటూ కళకళలాడుతూ ఉంది. సంతరోజుపాడు సుధాకర్ బాబు చెంచిరెడ్డికి ముందు సంతరోజుపాడు
తర్వాత ఏమైనా డూప్లికేట్ ఉందా? ఎక్కడైనా డూప్లికేట్ పనిదమ్మా సర్పంచ్ గారు, నువ్వు అదృష్టవంతురాలు. మామూలు అదృష్టం కాదు, నేను అదృష్టవంతుడిని. మన స్వపరిపాలనలో ఈ రోజున ఒక్క సంతలోపాడు ఒక్క గ్రామంలోనే సంబంధించి 2 కోట్ల రూపాయల పనులు చేశారు. ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం చేశారు. పూర్తిగా ఓ గ్రామ నిర్మాణమే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు రేపొద్దున ఆ ఇళ్ల పట్టాలు తీసుకొని ఆ ఇళ్లలోకి గృహ ప్రవేశాలు చేసే రోజున ఓ పక్కన యేసు ప్రభుని, ఓ పక్కన వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని, అల్లా అయితే అల్లాని, ఈ రాష్ట్రంలోని మహిళలందరూ అక్కలు చెల్లెళ్ళు కుడి చేత్తో దేవుణ్ణి, ఎడమ చేత్తో ఎవరు పెట్టుకోవాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరును పెట్టుకొని జై జగన్ అనే నినాదాలతో గృహప్రవేశాలు చేసిన రోజున నాకు సెంచిరెడ్డికి ఏం పడలేదక్క. మీ ముఖంలో ఆ ముఖమైన కళ, ఆనందం. ఆ రోజున గుండె మీద చేసుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చినందుకు మా తాతల తల్లిని సంపాదించిన రాష్ట్రాన్ని రాజకీయాల్లో పెట్టి ఈ రోజున ఉండినందుకు మేము నమ్మిన ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఇళ్ళు ఇచ్చాం, ఇళ్ల పట్టాలు ఇచ్చాం, సైట్ రైళ్లు ఇచ్చాం, సిమెంట్ రోడ్లు ఇచ్చాం, భవనాల నిర్మాణం ఇచ్చాం. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద డబ్బులు ఇవ్వగలుగుతున్నాం. ఇదంతా కేవలం మీ ప్రేమతో అభిమానంతో జరిగింది అని సవినయంగా చేతులు జోడించబోతుంది. సర్పంచ్ గారు కూడా ఉన్నతమైన జరిగింది సార్. గౌరవ శాసనసభ్యులు టీచర్ సురేష్ బాబు చెప్పుకున్నారు కదా, సప్లై చెక్కుని 80 మందికి 30,60,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇస్తారా వెంకయ్యమ్మ, ఇస్తారా వెంకయ్యమ్మ, మార్పుడి అంజమ్మ, మార్పుడి అంజమ్మ, మార్పుడి అంజమ్మ గారు. పెద్దపల్లి గంగమ్మ, మెడపల్లి గంగమ్మ, మెడపల్లి గంగమ్మ. వడ్డీ ఆదిలక్ష్మి, వడ్డీ ఆదిలక్ష్మి, ఇంచాల ఈశ్వరి, గౌస్ సునీతన, గౌస్ సునీతన, వడ్డీ చంద్రకళ పూర్ణాదేవి, వడ్డీ చంద్రకళ పూర్ణాదేవి పొందరావాలి. ఇది ఎందుకు ఇంత మీకు బాగా నా కార్యక్రమాన్ని ఆహ్వానించి చేసేటువంటి గౌరవ శాసనసభ్యులకి నిధులను ఇండివిజువల్స్ కమ్యూనిటీ పంచడం జరిగింది. అలాగనే ఓటీఎస్ వర్గం కింద భూమిని రిజిస్ట్రేషన్ చేసి 100 మందికి పైగా రిజిస్ట్రేషన్ పత్రాలను వాళ్ళకి హ్యాండ్అవుట్ చేయడం జరిగింది. అలాగనే వీరు పథకాల లబ్ధిదారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో తీసుకురాబడిన అనేకమైన పథకాల యొక్క లబ్ధిదారులకు దయచేసి అందరూ కూర్చుంటే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం గొప్పగా జరిగింది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పడానికి ఇది తార్కాణంగా చెప్తూ ఇలాగనే అన్ని ప్రాంతాల్లో అన్ని మండలాల్లో ఇలాగనే చేయబోతున్నాం. రేపు గడప గడప కూడా పెద్ద ఎత్తున ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల యొక్క బాగోగుల్ని తెలుసుకుంటామని చెప్పి మనం
అబ్బాయి రాలేదు ఓకే గ్లాస్ లేవా ఏం పెట్టలేదు గ్లాసులు అయ్యి నెక్స్ట్ కాంపౌండ్